అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జేఈ మెయిన్స్ సెషన్ 1 రాస్తున్నటువంటి వారికి ఒక ముఖ్య ఇన్ఫర్మేషన్ అండి. ఈరోజు మనకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు అంటే ఎన్టీఏ వాళ్ళు ఈ యొక్క సెషన్ 1 జేఈ మెయిన్స్ సెషన్ 1కి సంబంధించి షెడ్యూల్ని అయితే రిలీజ్ చేశారండి. ముఖ్యంగా జేఈ మెయిన్స్ 2025 సెషన్కి సంబంధించి ఎన్టీఏ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనందరికీ తెలుసు. ఈ ఎగ్జామ్ కూడా చాలా డిఫరెంట్ లొకేషన్స్లో జరుగుతుంది. మన ఇండియాలోనే డిఫరెంట్ సిటీస్లో జరుగుతుంది. అలాగే అవుట్ సైడ్ ఇండియాలో కూడా నియర్లీ 15 సిటీస్లోని ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అయితే ఈ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారన్నది మనం చూస్తే ఈ నెల అంటే ఈ జనవరి 22, 23, 24, 28, 29 ఈ డేట్లో ఈ యొక్క 5 డేట్లలోనూ జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇది పేపర్ 1కి సంబంధించి ఎవరైతే బీటెక్ అడ్మిషన్ కోరుకుంటున్నారో ఎన్ఐటీలో అడ్మిషన్ ఎవరైతే కోరుకుంటున్నారో వారి కోసము, అలాగే జేఈ అడ్వాన్స్ క్వాలిఫైయింగ్ కోసము. ఇది 2 షిఫ్ట్లు, ప్రతిరోజు 2 షిఫ్ట్లు జరుగుతాయి. మొదటి షిఫ్ట్ అయితే మాత్రం మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతుంది, 12కి క్లోజ్ అవుతుంది. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఎవరికైనా వస్తే వాళ్ళకి ఆఫ్టర్నూన్ 3 o'clock స్టార్ట్ అవుతుంది, 6 o'clock వరకు ఎగ్జామ్ ఉంటుంది. అంటే మనము 9 o'clock మార్నింగ్ అన్నారంటే స్టూడెంట్ కంపల్సరీగా 7:30కి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి. వాళ్ళు 7:30 నుంచే వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్ హాల్లోకి వాళ్ళు అలౌ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎగ్జామ్కి ముందు కొన్ని చాలా ఫామ్స్ నింపాల్సి ఉంటుంది కాబట్టి 7:30, 8 మధ్యలో అయితే మీకు ఇచ్చిన సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది బీటెక్ అడ్మిషన్కి సంబంధించి. ఇంకా 30th ఈ నెల 30th పేపర్ 2A 2B అంటే బీఆర్క్ అండ్ బీ ప్లానింగ్ ఈ 2 పేపర్కి సంబంధించినటువంటి వారి కోసము ఒక్కరోజు ఆ 30th నాడు, అది మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు కూడా ఈ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన హాల్ టికెట్లు అయితే మాత్రం మీ ఎగ్జామ్ ఎప్పుడైతే దానికి ముందు 3 రోజులే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 22 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కదా అంటే 22 మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఎవరికైతే ఎగ్జామ్ వస్తుందో వాళ్ళకి 18 లేదా 19వ తేదీనే మీకు హాల్ టికెట్లు వస్తాయి. ఒకవేళ 23వ తారీఖు నాడు మార్నింగ్ షిఫ్ట్ కానీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కానీ మీకు ఎగ్జామ్ పడితే మీకు హాల్ టికెట్లు 20వ తారీఖు నాడు మీకు రిలీజ్ అవుతాయి. 20వ తారీఖు నాడు మీరు డౌన్లోడ్ చేసుకోవాలి మీ హాల్ టికెట్లు. సేమ్ ఒకవేళ 29 నాడు ఎగ్జామ్ పడింది అనుకోండి, దానికి నుంచి ముందు 3 రోజులకి ముందే మీకు హాల్ టికెట్లు ఓన్లీ వస్తాయి. మీ సెంటర్ ఎక్కడ, తర్వాత మీది మార్నింగ్ షిఫ్టా ఆఫ్టర్నూన్ షిఫ్టా అనేది కూడా అప్పుడే వస్తుంది. కాబట్టి దీని గురించి కంగారు పడద్దు. నేను తర్వాత ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్తూ ఉంటాను. కాబట్టి ముందైతే స్టూడెంట్స్ అందరూ కూడా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ పేరెంట్స్ అందరూ కూడా స్టూడెంట్స్కి, మీ పిల్లలకి కొంచెం సపోర్ట్గా ఉండండి. ఇంక ఎగ్జామ్ అయితే మనకి ఇంకా చూస్తే నియర్లీ 20 days ఉంది. ఈ 20 daysలో మాత్రం కొంచెం మనం సపోర్టివ్గా ఉంటే ఈ ఎగ్జామ్ మంచిగా రాయొచ్చు. ఏదైతే జేఈ అడ్వాన్స్కి 2,50,000 మంది ఎవరినైతే క్వాలిఫై చేస్తారో, మరి ఈ 2 లక్షల ఈ 14 లక్షల్లో 2,50,000లో మనం ఉండాలి అంటే ఈ జేఈ మెయిన్స్ అయితే మాత్రం బాగా రాయాలి. తర్వాత ఎన్ఐటీలో అడ్మిషన్ కోసం మంచి పర్సంటేజ్ తెచ్చుకోవాలి. మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మరొక వీడియోలో ముందు మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.